ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను మార్చి అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే బైక్ సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఇప్పటికే సీజ్ చేసిన 250 సైలెన్సర్లను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. రహదారి నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవైతే ఈ అధిక సౌండ్ వచ్చే బైక్ సైలెన్సర్స్ ఉన్నాయో వాటిని యువకుల బైక్లను వాళ్ళని సీజ్ చేసి ఆ ఎగ్జాస్టెడ్ బైక్ సైలెన్సర్స్ ఈ రోడ్ క్రషర్తో క్రష్ చేసే వినూత్న కార్యక్రమానికి ఈరోజు విజయనగరం పట్టణంలో శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే వందలాది బైక్ సైలెన్సర్స్ రోడ్డు రోలర్తో క్రష్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఇలా యువకులు వారి బైక్స్తో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్స్ను బిగించుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తే కనుక భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ అండ్ ఈ సైలెన్సర్స్ని క్రష్ చేస్తున్నారు. వేల రూపాయలు విలువ చేసే సైలెన్సర్స్ క్రష్ అవుతున్న విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఈ బైక్ రైడర్స్ ఏమైనా పాల్పడితే ఈ సైలెన్సర్స్ని క్రష్ చేయడంతో పాటు బైకులు కూడా సీజ్ చేసి వేలాది రూపాయలు అంటే దాదాపు 10,000 వరకు వారికి ఫైన్ విధించబడుతుందనేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నాం. అయితే వారిని అడిగి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి క్రష్ గురించి. సో ఈరోజు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ పోలీస్ ద్వారా ఎవరైతే ఈ బండ్లు మోటార్ సైకిల్స్ మోడిఫై చేసి సైలెన్సర్స్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు తిరుగుతున్నారో వాళ్ళు బండ్లు సీజ్ చేసి 250 సైలెన్సర్స్ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇట్లా బండ్లు మోడిఫై చేసి తిరుగుతున్నారో వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 1000 రూపాయలు ఫైన్ వేసే వాళ్ళము, రాబోయే రోజుల్లో అది 10,000 అవుతుంది. ఎవరైనా ఇట్లా తిరిగితే వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేస్తున్నాము. ఇటువంటి ఎక్కువ శబ్దం వచ్చే వల్ల చాలా మంది ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. చాలా మందికి ఇది నాయిస్ పొల్యూషన్ అవుతా ఉంది. సో అది కంట్రోల్ చేయడానికి ఈ రోజు ఈ డ్రైవ్ పెట్టడం జరిగింది. సంవత్సరానికి ఎన్నిసార్లు చేయడానికి మనకు భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందా? ఎంత అయితే సీజ్ అవుతాయో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది మనం ఎందుకు పబ్లికలీ ఎందుకు చేస్తున్నామంటే దాని మీద ఒక అవగాహన రావాలి. సో ఎవరు కూడా ఈ సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎవరు కూడా బండ్లు మోడిఫై చేయకూడదు. ఇది కంట్రోల్ కాకపోతే మళ్ళా వాళ్ళ బండ్లు సీజ్ చేసి సైలెన్సర్ తీసేసి మళ్ళా చేస్తాము. సో మేము ఆశిస్తున్నాము మళ్ళా ఇది ఇట్లాంటి చేసే అవకాశం రాదు. కానీ ఏమైనా వస్తే అప్పుడు చూస్తాం. కనీస పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు మీదకి వచ్చే భవిష్యత్తులో రోడ్డు మీదకి వచ్చే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీరు కనీస బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి అని చెప్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా ఈ బైక్ సైలెన్సర్స్ సౌండ్ లిమిట్ దాటకుండా ఎప్పుడూ కూడా బైక్పై రోడ్ల మీద విహరించాలని చెప్తున్నారు. ఇక ముందు ఇలాంటి చర్యలు కానీ యువకులు తమ బైక్స్తో రోడ్డు మీద విహరిస్తే కనుక మరిన్ని కఠిన నిబంధనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 10,000 రూపాయల ఫైన్తో పాటు మ్యాక్సిమం జైలు శిక్ష కూడా అమలు చేసే విధానాన్ని వాళ్ళు అవలంబించేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. కెమెరామ్యాన్ పోలిబాబుతో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం.